అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారుల ఉద్యమం ఉధృతంగా మారింది. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో నిన్నటి నుంచి ఆందోళనకు దిగారు మత్స్యకారులు. అర్ధరాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలిపిన రాజయ్యపేట, బోయిపాడు మత్స్యకారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒకలా, పాయకరావుపేటలో మరోలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. పోలీసులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మత్స్యకారుల దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. రైట్, మత్స్యకారుల ఆందోళన ఉధృతం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. మా కరెస్పాండెంట్ నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, చెప్పండి. సో కూటమి సర్కార్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన చెప్పింది ఎన్నికలకు ముందు, తర్వాత అధికారంలోకి వచ్చాక చెయ్యరు అనేది అందరికీ తెలిసిందే. దీంట్లో పెద్ద ఆశ్చర్యమే ఉంది. పాపం మత్స్యకారులే అమాయకంగా మరోసారి మోసపోయారు. ఏమంటారు? అది బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకుంటామని, మత్స్యకారులందరికీ కూడా అండగా ఉంటామని అప్పటి ఎన్నికల ప్రచారంలోని చంద్రబాబు నాయుడు, హోంమంత్రిగా ఉన్న అనిత కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. దాన్ని ఏర్పాటు చేసేందుకు శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే దీన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తే తమ జీవనోపాధికి దెబ్బ తగులుతుందని, తాము జీవించే పరిస్థితులు కూడా ఉండవని చెప్పి గత 10 రోజుల నుంచి కూడా మత్స్యకారులంతా కూడా ఆందోళనకు దిగారు. అయితే హోంమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి తమకు సమాధానం చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అటు ప్రభుత్వం నుంచి కానీ, లోకల్ గా ఉన్న హోంమంత్రి నుంచి కానీ ఎటువంటి సమాధానం కూడా వారికి లభించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మత్స్యకారులు నిరసన చేస్తూ ఒక కమిటీని హుటాహుటిన పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. తాము 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం గాని, పవన్ కళ్యాణ్ గాని స్పందించలేదు. పాకిరేపేట నియోజకవర్గంలో ఒక విధంగా వ్యవహరిస్తున్నారు, పిఠాపురం నియోజకవర్గంలో మరొక విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణమే తమ సమస్య మీద కూటమి ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా వెనకాడమని చెప్పి వారంతా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరోవైపు మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తిగా సంపూర్ణ సహాయ సహకారాన్ని, మద్దతును కూడా తెలిపారు. మత్స్యకారుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఒక విధంగా, ఎన్నికల తర్వాత మరో విధంగా కూటమి నేతలు మాట్లాడడాన్ని ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చి ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేయకుండా మత్స్యకారులు కాపాడతామని హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు మత్స్యకారులంతా కూడా కూటమి నేతల వ్యవహార శైలిని తప్పుపడుతూ నిన్న అర్ధరాత్రి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక రోజు గొడుగులు పట్టుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిన్న ఏదైతే ఆ ప్రధాన రహదారి ఉందో, ప్రధాన రహదారి మీద ఆ చెట్లను నరికి అక్కడ తగలబెట్టి తమ నిరసనను కూటమి ప్రభుత్వానికి తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. హరి.